డియర్ స్టూడెంట్స్, హౌ ఆర్ యూ? ముందుగా మా యూట్యూబ్ ఛానల్ జిఆర్ అమరావ్ ఈ-లెర్నింగ్ సెంటర్కు స్వాగతం. డియర్ స్టూడెంట్స్, ఈరోజు సెకండ్ బీకామ్ విద్యార్థులకి థర్డ్ సెమిస్టర్లో ఉన్న బ్యాంకింగ్ థియరీ అండ్ ప్రాక్టీస్, బ్యాంకింగ్ సిద్ధాంతాలు మరియు ఆచరణ అనే సబ్జెక్ట్లోని ఒక టాపిక్తో మీ ముందుకు రావడం జరిగింది. డియర్ స్టూడెంట్స్, ఈరోజు బ్యాంకింగ్ థియరీ అండ్ ప్రాక్టీస్, బ్యాంకింగ్ సిద్ధాంతాలు మరియు ఆచరణ అనే సబ్జెక్ట్లోని వివిధ రకాల బ్యాంకుల గురించి మనం చర్చించుకుందాం. డియర్ స్టూడెంట్స్, కైండ్స్ ఆఫ్ బ్యాంక్స్ అంటే బ్యాంకుల్లో రకాలు అనే అంశాన్ని చర్చించడానికి ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. ఓకే స్టూడెంట్స్, మరి క్లాస్ స్టార్ట్ చేద్దామా? ఓకే స్టూడెంట్స్, ప్రపంచ చరిత్రలో కానీ భారతదేశంలో కానీ మరి ఎక్కడైనా సరే పరిశీలించుకుంటే ప్రారంభంలో మరి ప్రధానంగా వ్యవసాయ రంగం మాత్రమే ఉండేది. కానీ కాలక్రమేణా వ్యవసాయ రంగంతో పాటు అనేక రంగాలు మరి సమాజంలోకి అభివృద్ధి చెందడం జరిగింది. ఉదాహరణకి వ్యవసాయ రంగంతో పాటు మనం ఎన్నో రకాల వస్తువుల్ని ఇవాళ ఉపయోగించుకుంటున్నాం. కాబట్టి వ్యవసాయ రంగంతో పాటు ఒక పారిశ్రామిక రంగం కూడా వచ్చింది. ఇవాళ మనం సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని మరి టీవీ చూడగలుగుతున్నాం, ఫోన్లు మాట్లాడగలుగుతున్నాం, ఇంకా దూరదర్శన్ చేయగలుగుతున్నాము, లైవ్ టెలికాస్ట్లు ఇవన్నీ చేయగలుగుతున్నాం. ఇవన్నీ చేయడానికి కారణం మరి సాంకేతిక రంగం అనేది కూడా అభివృద్ధి చెందటం. అదేవిధంగా విద్యారంగం, మరి ఆరోగ్య రంగం, అన్ని రంగాల్లోనూ కూడా ఎంతో అభివృద్ధి చెందడం జరిగింది. డియర్ స్టూడెంట్స్, మరి ఇంకా రియల్ ఎస్టేట్ రంగం కూడా ఎంతో అభివృద్ధి చెందింది. ఇప్పుడు చెప్పబడిన అన్ని రంగాలు కూడా అభివృద్ధి చెందుతున్నాయంటే కారణం ఏంటి అని అంటే దానికి ఎంతో ఇతోధికంగా మరి కృషి చేస్తున్నటువంటి, ఆర్థికంగా వివిధ రూపాల్లో సహాయం చేస్తూ, రుణాలు ఇస్తూ, ప్రోత్సహిస్తూ మరి ఉన్నటువంటి బ్యాంకింగ్ రంగం అని చెప్పచ్చు. మరి ఆ బ్యాంకింగ్ రంగం అనేది అనేక రకాల సహాయాలు చేస్తూ మరి ప్రజలకి ఆర్థికాభివృద్ధి చెందడానికి ఎంతో ఉపయోగపడుతుంది. కాబట్టి అలాంటి బ్యాంకింగ్ రంగంలో మరి ఎన్నో రకాల సేవలు అనేవి చేయబడుతున్నాయి. కాబట్టి వాటి యొక్క సేవలను చేసే స్వభావాన్ని బట్టి బ్యాంకులు అనేవి ఏర్పడటం జరిగింది. కాబట్టి డియర్ స్టూడెంట్స్, ఈరోజు బ్యాంకుల్లో రకాలు, కైండ్స్ ఆఫ్ బ్యాంక్స్ అనే టాపిక్ని మనం క్షుణ్ణంగా పరిశీలిద్దాం. అంటే బ్యాంకులు వివిధ లక్ష్యాలని నెరవేర్చడం కోసం కాలక్రమేణా వివిధ రకాల బ్యాంకులను స్థాపించడం జరిగింది. ఒకే రకమైన బ్యాంకు మరి స్థాపిస్తే మరి అందులో ఆ అన్ని సేవలు పొందడం కష్టం. కాబట్టి ఆ యొక్క స్వభావాన్ని బట్టి, అంటే వివిధ రకాల లక్ష్యాలు నెరవేర్చడం కోసం, అంటే ఇంటికి రుణాలు కావాలి, ఇల్లు కట్టుకోవాలి, దానికి హౌసింగ్ డెవలప్మెంట్ బ్యాంక్ ఉంది. పరిశ్రమలకు రుణాలు ఇవ్వాలి, దానికి ఏంటంటే పారిశ్రామిక అభివృద్ధి బ్యాంకులు. ఇట్లా మనకి స్వభావాన్ని బట్టి మరి లక్ష్యాలను నెరవేర్చడం కోసం వివిధ రకాల బ్యాంకుల స్థాపన అనేది జరిగింది. అంటే బ్యాంకులు నిర్వర్తించే విధులు, అందించే సేవల ఆధారంగా మరి ప్రధానంగా 8 రకాలుగా బ్యాంకులను వర్గీకరణ చేయవచ్చు. ఓకే స్టూడెంట్స్, బ్యాంకులు నిర్వర్తించే విధులు కానీ మరి అందించే సేవల ఆధారంగా బ్యాంకులు 8 రకాలుగా వర్గీకరించవచ్చు. బ్యాంకుల వర్గీకరణలో మొట్టమొదటిది కేంద్ర బ్యాంకు. ఓకే స్టూడెంట్స్, రెండవది వాణిజ్య బ్యాంకులు, మూడవది సేవింగ్స్ బ్యాంకులు, నాలుగవది పారిశ్రామిక లేదా పెట్టుబడి బ్యాంకులు, ఐదవది వినిమయ బ్యాంకులు, ఆరవది సహకార బ్యాంకులు, ఏడవది మరి స్థానిక ప్రాంతీయ బ్యాంకులు, ఎనిమిదవది దేశీయ బ్యాంకులు. ఇంకా ఇవి కాకుండా అదనంగా కూడా కొన్ని బ్యాంకులు వచ్చాయి. అదేంటంటే ముద్రా బ్యాంకు ఒకటి, మరి భారతీయ మహిళా బ్యాంక్ ఒకటి. మొత్తం కలిపి 8 వర్గీకరణ చేశారు. కాలక్రమంలో ఇంకో 2 కూడా మరి రావటం జరిగింది. మొత్తం 10 బ్యాంకుల్ని మరి వర్గీకరణలో చెప్పొచ్చు అనమాట. డియర్ స్టూడెంట్స్, మొట్టమొదటిది మనం ఏమని చెప్పుకున్నాము, కేంద్ర బ్యాంకు. కేంద్ర బ్యాంకు గురించి మనం ముందుగా చర్చించుకుందాం.
ప్రపంచంలో ఏ బ్యాంకింగ్ వ్యవస్థ అయినా తీసుకున్నా సరే కేంద్ర బ్యాంకు లేకుండా సంపూర్ణత అనేది సాధించుకోలేదు. కేంద్ర బ్యాంకు ఉంటేనే ఆ బ్యాంకింగ్ వ్యవస్థకు ఒక సంపూర్ణత అనేది ఉంటుంది. లాభాపేక్ష లేకుండా కేంద్ర బ్యాంక్ ఎలా పనిచేస్తుంది అంటే, లాభాపేక్ష లేకుండా ఒక మంచి ద్రవ్య విధానాన్ని రూపొందించి మరి ఆర్థిక సుస్థిరతను కాపాడే ఏకైక సంస్థ కేంద్ర బ్యాంకు. ఓకే స్టూడెంట్స్, కేంద్ర బ్యాంకు మాత్రమే కరెన్సీని జారీ చేసే హక్కు కలిగి ఉంటుంది. ఇది ప్రభుత్వ బ్యాంకు మాత్రమే కాకుండా దేశంలోని బ్యాంకుగా వ్యవహరిస్తూ పరపతి వ్యవస్థను నిర్వహించడంతో పాటు నియంత్రణ కూడా చేస్తుంది. ఏ స్టూడెంట్స్, ఇక్కడ మనం గమనించాల్సింది బ్యాంకుగా వ్యవహరిస్తూ అన్నమాట అన్నాం. బ్యాంకులకు బ్యాంక్ అంటే ఏంటంటే, వాణిజ్య బ్యాంకులు ప్రజలకు రుణాలు ఇస్తాయి. మరి కేంద్ర బ్యాంక్ ఏం చేస్తుంది? వాణిజ్య బ్యాంకులకు రుణాలు ఇస్తుంది. అంటే బ్యాంకుగా వ్యవహరించడమే కదా. ఇంకోటి రెండవది, పరపతి వ్యవస్థను నిర్వహించడంలో పాటు నియంత్రణ కూడా చేస్తుంది. కేంద్ర బ్యాంకు ఎలా నియంత్రణ చేస్తుంది అంటే, వాణిజ్య బ్యాంకులకు వివిధ సలహాలు, సూచనలు, గైడ్లైన్స్ ఇచ్చి మరి రుణాలను ఇవ్వటంలో మరి కొన్ని మార్గదర్శకాలు ఇస్తుంది. అలా పరపతి అంటే ప్రజల దగ్గర ద్రవ్యం అనేది ఎంత సర్క్యులేట్ అవ్వాలో మరి కేంద్ర బ్యాంకు నిర్ధారణ చేసి ఆ ప్రకారం మరి పరపతిని నియంత్రణ చేస్తుంది. ఇంకా ప్రభుత్వం చేపట్టినటువంటి అనేక ఆర్థిక విధానాలను ఆచరణలో పెట్టి ప్రభుత్వానికి అన్ని విధాలా సహకరిస్తుంది. ఇక దేశం లోపల కానీ అంతర్జాతీయంగా కరెన్సీ యొక్క విలువను కాపాడుతుంది. మన రూపాయి విలువ ఎప్పుడూ కూడా పడిపోకుండా కేంద్ర బ్యాంకు మరి కాపాడటం అనేది చేస్తుంది. మొత్తం బ్యాంకింగ్ వ్యవస్థను క్రమబద్ధం చేసి ద్రవ్య సుస్థిరత్వానికి కృషి జరుపుతుంది. కేవలం ప్రభుత్వ బ్యాంకులనే కాదు, ప్రైవేటు బ్యాంకుల్ని, అన్ని బ్యాంకింగ్ రంగ సంస్థలు బ్యాంకులన్నింటినీ కూడా క్రమబద్ధం చేసి ద్రవ్య సుస్థిరత్వానికి కేంద్ర బ్యాంక్ అనేది కృషి చేస్తుంది. క్లుప్తంగా మనం ఒక మాటలో చెప్పాలంటే, కేంద్ర బ్యాంకు దేశంలోని బ్యాంకింగ్ వ్యవస్థకి శిఖరాగ్రాన నిలిచి ఉంటుందని చెప్పచ్చు. ఇంకా దేశ ఆర్థిక ప్రగతికి మరి కేంద్ర బ్యాంకు కృషి చేస్తుంది. ఇంకా మన దేశం విషయానికి వస్తే మనకి కేంద్ర బ్యాంకు, భారతీయ రిజర్వ్ బ్యాంకు మన దేశం యొక్క కేంద్ర బ్యాంకు అని మనకి తెలుసు. డియర్ స్టూడెంట్స్, మరి బ్యాంకుల్లో రకాల్లో మరి తదుపరి రెండవ రకం బ్యాంకులు ఏంటంటే వాణిజ్య బ్యాంకులు. వాణిజ్య బ్యాంకులు ఏంటంటే, ప్రతి దేశంలోనూ కూడా ప్రముఖంగా కనిపించే బ్యాంకులే వాణిజ్య బ్యాంకులు. వీటిని ఏమంటారంటే జాయింట్ స్టాక్ బ్యాంకులను కూడా అంటారు వీటిని. ఈ బ్యాంకులు ప్రధానంగా ఏం చేస్తాయంటే, ప్రజల నుంచి డిపాజిట్లను స్వీకరించి ఆ సొమ్మును ముఖ్యంగా స్వల్పకాలిక ప్రాతిపదిక మీద రుణాలను మంజూరు చేస్తాయి. డిపాజిట్లను తీసుకుంటాయి. మరి తీసుకున్న వాటిని ఏం చేయాలి? సద్వినియోగం చేయాలి. ఆదాయం వచ్చే మార్గంలోనూ ఉపాధి కల్పించే మార్గంలోనూ వినియోగించాలి. దానికోసం ఏం చేస్తుందంటే స్వల్పకాలిక ప్రాతిపదిక మీద రుణాలు మంజూరు చేస్తుంది. కేవలం వాణిజ్య బ్యాంకులు రుణాలు స్వల్పకాలిక ప్రాతిపదిక మీద ఇవ్వడం జరుగుతుంది. ఇంకా దాంతోపాటు ఇంకా ఏమేమి సేవలు చేస్తుందంటే వాణిజ్య బ్యాంకులు ఖాతాదారులకు కానీ మరి ఇతరులకు వివిధ సేవలను కూడా అందిస్తాయి. అన్ని వ్యాపార సంస్థల వల్లనే మరి బ్యాంకులు, వాణిజ్య బ్యాంకులు కూడా లాభాపేక్షతోనే పనిచేస్తాయి. కేంద్ర బ్యాంకుకు లాభాపేక్ష ఉండదు, కానీ వాణిజ్య బ్యాంకులు లాభాపేక్షతోనే పనిచేస్తాయి. మరి వాణిజ్య బ్యాంకులని స్థాపించిన దాన్ని లేదా వ్యవస్థాపరంగా స్థాపించిన దాన్ని బట్టి లేదా వ్యవస్థాపరంగా రెండు రకాలుగా విభజించడం జరుగుతుంది. మొట్టమొదటిది ఏంటంటే యూనిట్ బ్యాంకులు, రెండవది బ్రాంచ్ బ్యాంకులు. డియర్ స్టూడెంట్స్, యూనిట్ బ్యాంకింగ్ వ్యవస్థ మరి అమెరికా దేశానికి మాత్రమే పరిమితమైంది. అయితే బ్రాంచ్ బ్యాంకింగ్ వ్యవస్థ మాత్రం చాలా దేశాల్లో అమల్లో ఉంది. ఇంకా భారతీయ స్టేట్ బ్యాంక్ కానీ దాని అనుబంధ బ్యాంకులు, జాతీయం చేయబడిన 20 బ్యాంకులు, ఇతర ప్రైవేట్ బ్యాంకులన్నీ కూడా మరి వాణిజ్య బ్యాంకుల తరహాకి చెందినవిగా చెప్పచ్చు. అదే బ్రాంచ్ బ్యాంకింగ్ వ్యవస్థకి చెందినవిగా చెప్పచ్చు. డియర్ స్టూడెంట్స్, నెక్స్ట్ వచ్చేసి మరి సేవింగ్స్ బ్యాంకులు. మూడవ రకం మరి బ్యాంకుల వర్గీకరణలో మూడవ రకం సేవింగ్స్ బ్యాంకులు. సేవింగ్స్ బ్యాంకుల గురించి మనం ఎలా తెలుసుకోవచ్చు అని అంటే, వాస్తవంగా సేవింగ్స్ బ్యాంకులు సాధారణ బ్యాంకులు కావు. ఇవి అతి చిన్న మొత్తాలలో ప్రజల వద్ద నుంచి డిపాజిట్లను వసూలు చేసి వాటిని ఉత్పాదక రంగానికి మళ్లించడం జరుగుతుంది. అట్టి మొత్తాల మీద ఏం చేస్తుందంటే ఖాతాదారులకు స్వల్ప వడ్డీ కూడా ఇస్తాయి. అదేవిధంగా వారు యథేచ్ఛగా ఈ మొత్తాలను తీసుకొని నిరుపయోగంగా
ఖర్చు పెట్టకుండా ఉపసంహరణ మీద షరతులు కూడా విధిస్తాయన్నమాట. ఇంకా కొన్ని దేశాల్లో ప్రత్యేకంగా సేవింగ్స్ బ్యాంకుల నిర్వహణ కూడా జరుగుతున్నది. మరికొన్ని దేశాల్లో అయితే వాణిజ్య బ్యాంకులే సేవింగ్స్ బ్యాంకుల విధులను కూడా నిర్వహిస్తున్నాయి. ఇక మన దేశంలో అయితే పోస్టల్ సేవింగ్స్ బ్యాంకులని మరి ఈ తరహాకి చెందినవిగా చెప్పచ్చు. సేవింగ్స్ బ్యాంకు విధులని మన దేశంలో పోస్టల్ సేవింగ్స్ బ్యాంకులు ఉన్నాయని చెప్పచ్చు. మరి గ్రామీణ ప్రాంతాల్లో కూడా బ్యాంకింగ్ సౌకర్యాలు ఎక్కువగా లేకపోవటం చేత ఏంటంటే పోస్టల్ సేవింగ్స్ బ్యాంకులు మరి మన దేశంలో విస్తృతంగా ప్రాచుర్యాన్ని పొందినాయి అని చెప్పేసి మనం గుర్తించాలి. ఓకే స్టూడెంట్స్, మరి నాలుగవది బ్యాంకుల వర్గీకరణలో నాలుగవది పారిశ్రామిక లేదా పెట్టుబడి బ్యాంకులు. డియర్ స్టూడెంట్స్, మరి వాణిజ్య బ్యాంకులు అనేవి పారిశ్రామిక రంగానికి, వర్తక వాణిజ్య రంగాలకు ముఖ్యంగా స్వల్పకాలిక ప్రాతిపదికన రుణాలు మంజూరు చేస్తాయి. అందువల్ల పరిశ్రమలకు కావాల్సిన రుణాలు దీర్ఘకాలానికి అవసరమై ఉంటాయి. అంటే పరిశ్రమలకు దీర్ఘకాలిక అవసరాలను తీర్చడానికి ప్రత్యేకంగా పారిశ్రామిక బ్యాంకుల అవసరం అనేది ఏర్పడింది. ఎందుకనంటే వాణిజ్య బ్యాంకులు స్వల్పకాలిక ప్రాతిపదిక మీదనే రుణాలు ఇవ్వగలుగుతాయి. కానీ మరి పరిశ్రమ స్థాపించాలంటే రుణాలు దీర్ఘకాలిక ప్రాతిపదికన అవసరం ఉంటాయి. ఎందుకంటే ఒక పరిశ్రమను పెట్టి వస్తువును తయారు చేసి దాన్ని మార్కెటింగ్ చేసి మళ్ళీ దాని మీద లాభాలు ఆర్జించి బ్యాంకు రుణాలు తీర్చడానికి మరి 3 నుంచి 5 సంవత్సరాలు పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏంటంటే దీర్ఘకాలిక ప్రాతిపదిక మీద అవసరం ఉంటాయి పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలంటే. కాబట్టి పారిశ్రామిక బ్యాంకులను ప్రత్యేకంగా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏర్పడింది. ఇవి పారిశ్రామిక ప్రగతికి అనేక విధాలుగా సహాయపడతాయి. ఈ పారిశ్రామిక బ్యాంకులు కానీ పెట్టుబడి బ్యాంకులు కానీ కేవలం పరిశ్రమల కోసమే స్థాపించడం జరుగుతుంది కాబట్టి అవి పరిశ్రమలకు ఎంతో సహాయం చేయడం అనేది జరుగుతుంది. ఇంకా పరిశ్రమలకు దీర్ఘకాలిక రుణాలు ఇవ్వటం కానీ, ఇంకా పరిశ్రమలు తీసుకున్న రుణాల మీద పూచీలు ఇవ్వటం కానీ, ఇంకా కంపెనీ వాటాలను కానీ డిబెంచర్లను కానీ కొనుగోలు చేయటం, ఇంకా చందా పూచి ఉండటం, మరి విదేశీ రుణాలు కానీ విదేశీ మార్గద్రవ్యం సమకూర్చడం మరి వీటి ముఖ్యమైన విధులుగా చెప్పవచ్చు. మరి ఈ బ్యాంకులు పారిశ్రామిక సంస్థల స్థాపనలో మరి సాంకేతిక ఆర్థిక మార్కెటింగ్ పరమైన విషయాల్లో సంస్థలకు సహాయాన్ని అందించడం జరుగుతుంది. ప్రపంచంలో మొదటిసారిగా 1822లో మరి బెల్జియంలో సొసైటీ జనరల్ డి బెల్జియన్ అనే మొట్టమొదటి పారిశ్రామిక అభివృద్ధి బ్యాంకు స్థాపించడం జరిగింది. ప్రపంచంలో మొట్టమొదటి పారిశ్రామిక బ్యాంకు 1822లో స్థాపించడం జరిగింది. అది ఎక్కడంటే బెల్జియంలో సొసైటీ జనరల్ డి బెల్జియం అనేటువంటి పారిశ్రామిక అభివృద్ధి బ్యాంకుని మొట్టమొదటి స్థాపించడం జరిగింది. ఇంకా క్రెడిట్ మొబిలైజేషన్ అనే అభివృద్ధి బ్యాంకును కూడా 1852లో ఫ్రాన్స్లో స్థాపించడం జరిగింది. క్రెడిట్ మొబిలైజేషన్ అంటే రుణాలని మరి ఇవ్వటంలో ప్రోత్సహించడం, మొబిలైజేషన్ తీసుకురావడం, అందరిలోనూ కూడా ఒక చైతన్యం తీసుకురావడానికి మొబిలైజేషన్ అనేటువంటి ఒక అభివృద్ధి బ్యాంకుని 1852లో ఫ్రాన్స్లో స్థాపించడం జరిగింది. ఇంకా 1948లో మరి ఏర్పాటు చేయబడినటువంటి భారత పారిశ్రామిక ఆర్థిక సహాయ సంస్థ ఐఎఫ్సి అంటాం దీన్ని, ఇండియన్ ఫైనాన్స్ కార్పొరేషన్, ఇండియన్ ఇండస్ట్రియల్ పారిశ్రామిక కార్పొరేషన్ అంటే ఐఎఫ్సిని మన దేశంలో మొట్టమొదటి పారిశ్రామిక బ్యాంకుగా చెప్పొచ్చు. ఇంకా 1964లో ఏర్పాటు చేయబడినటువంటి భారత పారిశ్రామికాభివృద్ధి బ్యాంకు అంటే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే ఐడిబిఐ మరి భారతదేశంలోని పారిశ్రామిక బ్యాంకులకు శిఖరాగ్ర సంస్థగా చెప్పొచ్చు. 1964లో ఏర్పాటు చేయబడినటువంటి భారత పారిశ్రామికాభివృద్ధి బ్యాంకు ఐడిబిఐ అనేది దేశంలో ఉన్నటువంటి పారిశ్రామిక బ్యాంకులకు శిఖరాగ్ర సంస్థగా చెప్పవచ్చు. ఓకే డియర్ స్టూడెంట్స్, ఐదవది వినిమయ బ్యాంకులు. ఐదవది బ్యాంకుల రకాల్లో ఐదవది వినిమయ బ్యాంకులు. విదేశీ వ్యాపారానికి ఆర్థిక సహాయం చేసే విదేశీ బ్యాంకులను ఏమంటారంటే వినిమయ బ్యాంకులు అని అంటారు. వినిమయ బ్యాంకులు అంటే ఏంటంటే విదేశీ వ్యాపారానికి ఆర్థిక సహాయం చేయడం జరుగుతుంది, అందువల్ల వీటిని వినిమయ బ్యాంకులు అని అంటారు. ఈ బ్యాంకులు మనకి ప్రధాన కార్యాలయాలు మరి ఇతర దేశాల్లో ఉండటం వల్ల ఈ బ్యాంకులు విదేశీ బ్యాంకులను కూడా పిలవడం జరుగుతుంది. ఇది ఒక హెడ్ ఆఫీసులు అనేవి విదేశాల్లో ఉంటున్నాయి వీటికి, అందువల్ల వీటిని ఏమంటారు విదేశీ బ్యాంకులను కూడా అంటారు. ఈ బ్యాంకులు ఎగుమతి దిగుమతి వ్యాపారాలకు
ఆర్థిక సహాయం అందించడంతో పాటు విదేశీ వ్యాపారాభివృద్ధి కూడా అనేక సేవలను కూడా చేయటం జరుగుతుంది. మరి ఈ మధ్యకాలంలో మనకి ఈ విదేశీ బ్యాంకులు దేశంలోని ఇతర వాణిజ్య బ్యాంకుల లాగానే అన్ని రకాల బ్యాంకింగ్ అవసరాలను కూడా నిర్వహిస్తున్నాయి. ఈ విదేశీ బ్యాంకులు కేవలం విదేశీ వ్యవహారాలకు మాత్రమే సహాయం చేయకుండా మరి విదేశీ బ్యాంకులు దేశంలోని ఇతర వాణిజ్య బ్యాంకులు చేసేటువంటి అన్ని బ్యాంకింగ్ కార్యకలాపాలను కూడా వ్యాపారాలను కూడా మరి ఈ విదేశీ బ్యాంకులు నిర్వహిస్తున్నాయి. ఇంకా గ్రీన్లాండ్స్ బ్యాంకు, చార్టర్డ్ బ్యాంకు, లాయిడ్స్ బ్యాంకు, అమెరికన్ ఎక్స్ప్రెస్ కంపెనీ, హాంకాంగ్ అండ్ షాంఘై బ్యాంకు, మరి ఇటువంటి బ్యాంకులన్నీ కూడా భారతదేశంలో ఉన్న విదేశీ బ్యాంకుల్లో కొన్ని అని చెప్పొచ్చు అన్నమాట. ఇంకా విదేశీ వ్యాపారాన్ని అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం భారత ఎగుమతి దిగుమతుల బ్యాంకును, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బ్యాంకును మార్చి 1982లో స్థాపించడం జరిగింది. ఎగ్జిమ్ బ్యాంక్ అంటాం దీన్ని. భారతదేశంలో విదేశీ మరి వ్యాపారాలకు సంబంధించి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్లు సంబంధించిన రుణాలు ఇవ్వడానికి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బ్యాంకుని మరి మార్చి 1982లో స్థాపించడం జరిగింది. నెక్స్ట్ బ్యాంకుల వర్గీకరణలో 6వది సహకార బ్యాంకులు. సహకార బ్యాంకులు గ్రామీణ ప్రాంతాల్లో మరి ప్రజలు ఆర్థిక అవసరాలకు కానీ వ్యవసాయ రంగానికి కావాల్సిన రుణాలను సమకూర్చడం కోసం మరి సహకారోద్యమాన్ని వృద్ధి చేసి దాని ద్వారా వారి ఆర్థిక ఇబ్బందులను తొలగించడానికి సహకార పరపతి బ్యాంకులు ఏర్పాటు చేయడం జరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో రుణ సౌకర్యాలు తక్కువగా ఉంటాయి. వాళ్ళకి వ్యవసాయ రంగానికి రుణాలు ఇవ్వడానికి మరి ప్రత్యేకంగా బ్యాంకులు అవసరం ఏర్పడింది. దానికోసం ఏర్పాటు చేయబడినటువంటి బ్యాంకులే మరి సహకార బ్యాంకులుగా చెప్పవచ్చు. ఈ బ్యాంకులు ముఖ్యంగా ఏం చేస్తాయి? వ్యవసాయ రంగానికి కావాల్సినటువంటి స్వల్పకాలిక, మధ్యకాలిక, దీర్ఘకాలిక పరపతిని సమకూరుస్తాయి. పరపతి అంటే రుణ సౌకర్యం అన్నమాట. కాబట్టి స్వల్పకాలిక, మధ్యకాలిక, దీర్ఘకాలిక మరి పరపతిని సమకూర్చడం జరుగుతుంది. ఏ రంగానికి అంటే వ్యవసాయ రంగానికి. అందుచేత వీటిని మనం వ్యవసాయ బ్యాంకులను కూడా అంటారు. ఈ సహకార బ్యాంకులు వ్యవసాయ రంగానికి సహాయం చేయడం జరుగుతుంది కాబట్టి, రుణాలు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి వీటిని వ్యవసాయ బ్యాంకులను కూడా పిలుస్తారు. సహకార బ్యాంకులు అనేవి మరి ప్రజల నుంచి డిపాజిట్లను స్వీకరించి మరి సభ్యులకు తక్కువ వడ్డీకి అప్పులు ఇస్తాయి. సహకార బ్యాంకులకి డబ్బులు ఎలా నిధులు సమకూరుతాయంటే అందులో ఉన్న సభ్యులే నిధులను సమకూర్చడం జరుగుతుంది. అందులో ఉన్న సభ్యుల్లో ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళకి రుణాలు ఇవ్వడం జరుగుతుంది. స్వల్ప వడ్డీకి రుణాలు ఇవ్వడం జరుగుతుంది. ఇంకా 1904లో మనకి ప్రభుత్వం తెచ్చిన సహకార సంఘాల చట్టం ద్వారా సహకార పరపతి బ్యాంకులను మన దేశంలో స్థాపించడం జరిగింది. ఈ సహకార బ్యాంకులను ఎలా స్థాపించారు అంటే మనకి 1904లో ప్రభుత్వం తెచ్చినటువంటి సహకార సంఘాల చట్టం ద్వారా సహకార పరపతి బ్యాంకులని మన దేశంలో స్థాపించడం జరిగింది. మరి ఈ బ్యాంకులు ఏం చేస్తాయంటే సహకార సూత్రాలను అనుసరించి రుణ సహాయం చేస్తాయి. మరి సహకార పరపతికి సంబంధించిన సూత్రాలు ఉంటాయి. ఆ సూత్రాల ప్రకారం పనిచేయడం జరుగుతుంది. మరి మన దేశంలో సహకార బ్యాంకుల్ని వర్గీకరణ కూడా చేశారు. మరి మన దేశంలో సహకార బ్యాంకులను ఎలా వర్గీకరణ చేశారో చూస్తే మొట్టమొదటిది ప్రాథమిక మరి సహకార బ్యాంకులని, రెండవది మరి జిల్లా కేంద్రీయ సహకార బ్యాంకులని, మూడవది భూమి అభివృద్ధి బ్యాంకులని, నాలుగవది రాష్ట్ర సహకార బ్యాంకులని, ఐదవది జాతీయ వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంక్ అని. ఇలా మనకి 5 రకాలుగా సహకార బ్యాంకులు వర్గీకరణ చేయడం జరిగింది. మొట్టమొదటిది ఏంటి? ప్రాథమిక సహకార బ్యాంకులు. మరి ఈ బ్యాంకులు ఏం చేస్తాయంటే గ్రామాల్లో ఉన్నటువంటి రైతులకి మరి వ్యవసాయ కార్యక్రమాల నిమిత్తం మరి ప్రత్యక్ష ఆర్థిక సహాయం చేయడానికి ఈ బ్యాంకులు ఉద్దేశించబడినవి అని చెప్పచ్చు. రెండవ రకం జిల్లా కేంద్రీయ సహకార బ్యాంకులు. స్టూడెంట్స్, మరి దేశంలోని ప్రతి జిల్లాలో కూడా ఒక కేంద్రీయ సహకార బ్యాంక్ అనేది ఉంటుంది. ప్రతి జిల్లాకి ఒక కేంద్ర సహకార బ్యాంక్ అనేది ఉంటుంది. మరి జిల్లాలో ప్రాథమిక సహకార బ్యాంకులు ఎన్నైతే ఉంటాయో వాటన్నిటికీ అనుబంధంగా ఈ జిల్లా కేంద్ర సహకార బ్యాంకుకి అనుబంధంగా మరి ప్రాథమిక సహకార బ్యాంకులు ఉంటాయి. ఇంకా ప్రాథమిక సహకార బ్యాంకుల కార్యక్రమాలని సమన్వయపరచడం, ఇంకా వాటికి ధన సహాయం చేయడం, అవసరమైన విషయాల సలహాలు ఇవ్వడం అనేది జిల్లా కేంద్రీయ సహకార బ్యాంకుల ముఖ్యమైన విధులుగా చెప్పవచ్చు. జిల్లా కేంద్రీయ సహకార బ్యాంకులు వీటి యొక్క ముఖ్య విధులు ఏంటంటే ప్రాథమిక సహకార బ్యాంకుల యొక్క కార్యక్రమాలను సమన్వయపరచడం, ఆ బ్యాంకుల మధ్య మరి సమన్వయం నిర్వహించి వాటికి ధన సహాయం అవసరమైతే ధన సహాయం చేసి
అవసరమైన విషయాల సలహాలు ఇవ్వటం అనేది మరి జిల్లా కేంద్రీయ సహకార బ్యాంకుల యొక్క విధులుగా చెప్పవచ్చు. ఇంకా సహకార బ్యాంకుల్లో మూడో రకం భూమి అభివృద్ధి బ్యాంకులు. ఇంకా ఇవేం చేస్తాయంటే ప్రాథమిక సహకార బ్యాంకులు కానీ జిల్లా కేంద్రీయ సహకార బ్యాంకులు కానీ స్వల్పకాలిక రుణాలు మంజూరు చేయడం జరుగుతుంది. మరి వ్యవసాయదారులకి దీర్ఘకాలిక అవసరాలకు రుణాలు అవసరం ఉంటాయి. దీర్ఘకాలిక అవసరాలను తీర్చడం కోసం మరి ఈ భూమి అభివృద్ధి బ్యాంకులను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బ్యాంకులు భూమి హామీ మీద రైతులకి దీర్ఘకాలిక రుణాలు మంజూరు చేయడం జరుగుతుంది. ప్రాథమిక సహకార బ్యాంకులు కానీ జిల్లా సహకార బ్యాంకులు కానీ జిల్లా కేంద్రీయ సహకార బ్యాంకులు కానీ స్వల్పకాలిక రుణాలు ఇస్తాయి. అయితే భూమి అభివృద్ధి బ్యాంకులు భూమిని అభివృద్ధి చేయడం కోసం ఏర్పాటు చేయబడిన బ్యాంకులు కాబట్టి ఇవి భూమి మీద హామీ మీద రైతులకి దీర్ఘకాలిక రుణాలు ఇవ్వడం జరుగుతుంది. నాలుగవది రాష్ట్ర సహకార బ్యాంకులు. డియర్ స్టూడెంట్స్, ప్రతి రాష్ట్రంలో కూడా ఒక రాష్ట్ర సహకార బ్యాంక్ అనేది ఉంటుంది. మరి ఈ బ్యాంకు ఆ రాష్ట్రంలోని సహకార వ్యవస్థ స్వరూపానికి శిఖరాగ్ర సంస్థగా చెప్పొచ్చు అనమాట. ఇంకా రాష్ట్ర కానీ జిల్లా కానీ కేంద్రీయ సహకార బ్యాంకులన్నీ కూడా దీనిలో సభ్యులుగా ఉంటాయి. ఇంకా రాష్ట్రంలో సహకార బ్యాంకుల కార్యక్రమాలని సమన్వయపరచడం, వాటికి నిధులను సమకూర్చడం, సమాచారాన్ని అందించడం మరి ఈ బ్యాంకుల యొక్క కొన్ని ముఖ్యమైన విధులుగా చెప్పచ్చు. ఇంకా ఐదవ రకం సహకార బ్యాంకుల్లో ఐదవ రకం జాతీయ వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంకు. వ్యవసాయ గ్రామీణాభివృద్ధి అవసరాలను తీర్చడానికి ప్రత్యేకంగా జాతీయ స్థాయిలో మరి జూలై 1982లో ఈ బ్యాంకును స్థాపించడం జరిగింది. వ్యవసాయ రంగానికి, చిన్నతరహా పరిశ్రమలకు, కుటీర పరిశ్రమలకు, హస్తకళలు, చేతి వృత్తులు, ఇతర గ్రామీణ ఆర్థిక కార్యకలాపాలకు కావాల్సినటువంటి మరి పరపతిని ఈ బ్యాంకులు అందించడం జరుగుతుంది. ఇంకా దేశంలోని సహకార రంగం పనితీరు తెన్నులను పరీక్షించడంతో పాటు మరి వివిధ ప్రాంతాల వ్యవసాయాభివృద్ధికి అవసరమైన ప్రణాళికలు కూడా మరి జాతీయ వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంక్ అనేది రూపొందిస్తుంది. డియర్ స్టూడెంట్స్, ఇవి సహకార బ్యాంకులు గురించి మనం చెప్పచ్చు ఈ అంశాలన్నింటినీ కూడా. మరి ఏడవది బ్యాంకుల వర్గీకరణలో మరి ఏడవ రకం స్థానిక ప్రాంతీయ బ్యాంకులు, రీజనల్ రూరల్ బ్యాంక్స్ అంటాం, ఆర్ఆర్బీస్ అంటాం. అంటే ప్రభుత్వ విధానాలకి అనుగుణంగా భారతీయ రిజర్వ్ బ్యాంకు మరి ఆగస్టు 1999 నుంచి ఈ బ్యాంకుల స్థాపనకు అనుమతి ఇచ్చింది. ఈ బ్యాంకులకి మరి రిజర్వ్ బ్యాంక్ చట్టం 1934, బ్యాంకింగ్ క్రమబద్ధీకరణ చట్టం 1949లో నిబంధనలు వర్తిస్తాయి. ఈ స్థానిక ప్రాంతీయ బ్యాంకులు స్థాపించాలి అంటే మరి 1934 రిజర్వ్ బ్యాంక్ చట్టం, బ్యాంకుల క్రమబద్ధీకరణ చట్టం 1949లో ఉన్న నిబంధనలు ఈ బ్యాంకుల స్థాపనకు వర్తించడం జరుగుతుంది. మరి ఈ బ్యాంకుల స్థాపనకి ముఖ్యంగా మరి 2 జయాల సాధనకు ప్రారంభించడం జరిగింది ఈ బ్యాంకుల్ని. మొట్టమొదటిది ఏంటంటే గ్రామీణ పాక్షిక పట్టణ పొదుపు మొత్తాల సేకరణను సంస్థాగతం చేయడానికి. మరి మొట్టమొదటిది ఏంటంటే గ్రామీణ పాక్షిక పట్టణ పొదుపు మొత్తాల సేకరణను సంస్థాగతం చేయడానికి. రెండవది స్థానిక ప్రాంతాల్లోని ఆచరణీయమైన ఆర్థిక కార్యకలాపాలకు పరపతి అందించడానికి. ఈ 2 సేవలను అందించడానికి, ఈ రెండు జయాలు సాధించడానికి స్థానిక ప్రాంతీయ బ్యాంకుల్ని స్థాపించడం జరిగింది. నెక్స్ట్ 8వది బ్యాంకుల వర్గీకరణలో 8వది దేశీయ బ్యాంకులు. మరి దీని ఇండిజినస్ బ్యాంక్స్ అని అంటారు వీటిని. ఇవేం చేస్తాయంటే అవ్యవస్థీకృతమైనటువంటి అన్ఆర్గనైజ్డ్ అంటాం. అవ్యవస్థీకృత అంటే అన్ఆర్గనైజ్డ్ ద్రవ్య మార్కెట్లోని భాగాలుగా చెప్పొచ్చు అనమాట. మరి భారత సెంట్రల్ బ్యాంకింగ్ ఎంక్వైరీ కమిటీ ప్రకారం డిపాజిట్లను స్వీకరించి మరి హుండీలను నిర్వహించే లేదా ద్రవ్యాన్ని అప్పులిచ్చే వ్యక్తిగత లేదా ప్రైవేట్ సంస్థలను దేశీయ బ్యాంకు లేదా బ్యాంకర్ అని పిలవచ్చు. భారత సెంట్రల్ బ్యాంకింగ్ ఎంక్వైరీ కమిటీ చెప్పిన ప్రకారం డిపాజిట్లను స్వీకరించే, హుండీలను నిర్వహించే లేదా ద్రవ్యాన్ని అప్పులిచ్చే వ్యక్తిగత లేదా ప్రైవేట్ సంస్థను దేశీయ బ్యాంకు లేదా బ్యాంకర్ అని చెప్పొచ్చు అనమాట. మరి ఈ బ్యాంకులు స్వల్పకాలిక అప్పులను సమకూర్చి వాటి మీద మరి ఎక్కువ వడ్డీ రేట్లను విధించడం జరుగుతుంది. ఇంకా సెక్యూరిటీల మీద అవి చిన్న వర్తకులకు, వ్యవసాయదారులకు, మరి వ్యాపారస్తులకు, ఇతరులకు కూడా అప్పులు ఇస్తాయి. ప్రత్యేకంగా కొన్ని వర్గాలకు చెందిన
వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మన దేశంలో ఈ బ్యాంకులు నిర్వహిస్తున్నారని చెప్పొచ్చు. ఇంకా జైనులు కానీ మార్వాడీలు మొదలైన వాళ్ళందరూ కూడా దేశీయ బ్యాంకింగ్ వ్యవస్థకు చెందిన వాళ్ళుగా చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ స్టూడెంట్స్, బ్యాంకింగ్ రంగ అభివృద్ధిలో వివిధ రకాల బ్యాంకులు ఏర్పడినాయి. అందులో కొత్తగా వచ్చిన బ్యాంకులు ఏంటంటే ముద్రా బ్యాంకు. ముద్రా బ్యాంక్ అంటే ఏంటంటే కేంద్ర ప్రభుత్వం సూక్ష్మ సంస్థల అభివృద్ధి, ఇంకా తిరిగి విత్త చెల్లింపు ఏజెన్సీ, మైక్రో యూనిట్స్ డెవలప్మెంట్ అండ్ రీఫైనాన్స్ ఏజెన్సీ, మైక్రో యూనిట్స్ డెవలప్మెంట్ అండ్ రీఫైనాన్స్ ఏజెన్సీ అంటే ముద్రా బ్యాంక్ అని అంటారు షార్ట్కట్లో. ఈ బ్యాంకుని మనకి 20,000 కోట్ల కార్పస్ నిధితో 3,000 కోట్ల వరకు కూడా రుణ హామీగా మరి కార్పస్గా ఉండేట్లు ప్రారంభించడం జరిగింది. దీనిని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు మరి ఏప్రిల్ 8, 2015 నాడు ప్రారంభించడం జరిగింది. మరి ఈ బ్యాంక్ ఏం చేస్తుందంటే చిన్న సంస్థలకి, సూక్ష్మ విత్త సంస్థలకి ఆర్థిక సహాయం అందిస్తూ అనేక రకాలుగా రుణ హామీని ఇచ్చి రుణ హామీ పథకాలను అందించడం జరుగుతుంది. డియర్ స్టూడెంట్స్, మరి బ్యాంకింగ్ రంగ అభివృద్ధిలో మరి వివిధ రకాల బ్యాంకులు ఏర్పడినాయి. అందులో మరో బ్యాంక్ ఏంటంటే 10వ రకం బ్యాంకు భారతీయ మహిళా బ్యాంకు. ఇంకా మహిళలకు సంబంధించి ఏర్పడిన బ్యాంక్ ఇది. భారతీయ మహిళా బ్యాంక్ లిమిటెడ్ను కంపెనీల చట్టం 2013 కింద నమోదు చేయడం జరిగింది. ఇది భారతదేశంలో మొట్టమొదటి మహిళా బ్యాంకుగా చెప్పొచ్చు. దీని యొక్క కార్పొరేట్ కార్యాలయం ముంబైలో ఉంది. మరి ఈ బ్యాంకును అప్పటి ప్రధానమంత్రి శ్రీ మన్మోహన్ సింగ్ గారు నవంబర్ 2013 ప్రారంభించడం జరిగింది. మరి ప్రస్తుతం ఈ బ్యాంకుకు భారతదేశం మొత్తం మీద 60 బ్రాంచీలు ఉన్నాయి. ఈ బ్యాంకుకు ప్రత్యేకంగా మహిళల వివిధ రకాల అవసరాలు తీర్చడానికి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బ్యాంకుని మరి ప్రత్యేకంగా మహిళలకు సంబంధించిన వివిధ రకాల మరి అవసరాలను తీర్చడానికి ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ మధ్యకాలంలో ఈ బ్యాంకుని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో విలీనం చేయడం కూడా జరిగింది. డియర్ స్టూడెంట్స్, మరి ఈరోజు క్లాస్లో మనం మరి బ్యాంకుల వర్గీకరణ, వివిధ రకాల బ్యాంకుల గురించి మనం చర్చించుకుందాం. మరి తదుపరి క్లాస్లో తదుపరి టాపిక్తో మీ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.